హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ గురువుల ఆశీస్సులు నాతో పాటు ఎప్పుడు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మంచిగా కాంటెంపరీ స్టైల్లో డిఫరెంట్గా యూనిక్గా చాలా అంటే చాలా మంచిగా ప్రింట్స్ అయితే డిఫరెంట్గా అయితే తీసుకొచ్చానండి. కలెక్షన్స్ అయితే కొంచెం డిలే అయ్యింది, కాకపోతే డిలే అయినా కూడా కొంచెం కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్లు అయితే పెట్టి ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోమని చెప్తున్నాను. కొంచెం డిలే అయింది. అండ్ ప్లస్ నాకు వాట్సాప్ లో బాగా మేడం ఇంకా వీడియోస్ రాలేదు అని చాలా నాకు మెసేజెస్ అయితే పెట్టారు. కొంచెం షిఫ్ట్ అవుతున్నామండి, అందు గురించి కూడా కొంచెం డిలే అయ్యింది ఆ ప్రాసెస్ లో కొంచెం డిలే అవుతుంది. మనం ఈ ఎపిసోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ మటుకు కొంచెం ఒక 10 to 15 days అయితే గ్యాప్ అయితే వస్తుందండి. కలెక్షన్స్ అయితే చాలా వచ్చినాయి. మనకి కలెక్షన్స్ అయితే లేవని అనుకోకండి, కలెక్షన్స్ అయితే చాలా వచ్చినాయి. కొంచెం ప్రింటింగ్ లో కొన్ని ఉన్నాయి, హ్యాండ్ పెయింటెడ్ లో కొన్ని ఉన్నాయి. ఇట్లా అన్ని కొంచెం ఆ గ్యాప్ లో అందు గురించి కూడా కొంచెం డిలే అవుతుంది. అంతేనండి. మనం నెక్స్ట్ ఒక 10 to 15 days దాకా నీట్ గా సెటప్ చేసేసుకుని మనం మళ్ళీ మంచిగాను వీడియోస్ అయితే రెగ్యులర్ గా చేస్తానండి. ఓకేనా అండి? ఇది మనం ఫస్ట్ అందరికి చెప్పాలి. ఇంకొకటి అండి, నేను లాస్ట్ గాను చీరలు ఏవైతే చేస్తున్నానో కొంచెం సేల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేల్ లో మనం అంటే నాకున్న అంటే కొన్ని చీరలు మిగిలిపోయినవి బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్ సేల్ కింద ఇచ్చేస్తున్నాను. అంటే ఇచ్చేసినా కూడా మీరు ఒక్కసారి నేను పేర్లు అయితే మెన్షన్ చేయనండి. ఎస్పెషల్లీ కోటా శారీస్ కి అయితే నేను చెప్తున్నాను. 2-3 యూట్యూబర్స్ చేస్తున్నారు. నేను చూపించిన కోటాస్ కూడా వాళ్ళు లెంత్ గాని అసలు బ్లౌజెస్ గాని హ్యాండ్లూమ్స్ అండి, ప్యూర్లీ హ్యాండ్లూమ్స్. నేను చేసేవి కొంచెం ఏదన్నాను చిన్నగా అనిపించచ్చేమో గాని ప్యూర్లీ హ్యాండ్ ఓవెన్ శారీస్, ప్యూర్లీ వెజిటబుల్ డైస్ తో చేసిన ప్రింట్స్ ఇవన్నీ కూడా. ఇంకొకటి అండి, డైయింగ్ కూడా మనకి 2 types ఆఫ్ డైయింగ్ ఉంటుందండి. డిఫరెన్స్ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. 2 types ఆఫ్ డైయింగ్స్ లో కూడా వెజిటబుల్ డైస్, వెజిటబుల్ ప్రింట్స్ ఉపయోగించిన డైస్ వేరే ఉంటాయి. న్యాచురల్ డైస్, న్యాచురల్ గా ఉపయోగించే సొల్యూషన్స్ తో న్యాచురల్ గా చేస్తామండి డైస్. ఆ ప్రింటింగ్ వేరే ఉంటుంది. మామూలుగా జనరల్ గా ఇప్పుడు మనం రంగోలీ కలర్స్ అంటారు చూడండి, ఆ కలర్స్ తో కూడా డైయింగ్ చేసేస్తారు చాలా మంది. అది 200-300 లోపు అయిపోతుంది డైయింగ్. కానీ నా ప్రింట్స్ అయితే అవి కాదు. నేను ఎస్పెషల్లీ క్లియర్ గా ఈ ఎపిసోడ్ లో నేనైతే చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ఇది కాస్ట్ మన మామూలు కోటా శారీస్ ఇద్దరండి బేసిక్ గా హైదరాబాద్ లో మంచి పేరున్న వాళ్ళకి వాళ్ళు 3700కి వితౌట్ బ్లౌజ్ వాళ్ళు సేల్ చేసుకుంటున్నారండి. అండ్ అదొకటి చెప్తున్నానండి. ఇంకొకటి కాస్ట్ సేల్ ఇచ్చినా కూడా మీకు అంతకు ముందు ప్రైస్ వచ్చేసి ఉంటుంది కదా అని అంటే, మరి నేను కాస్ట్ ఇచ్చుకోకుండా నేను ఇంత కష్టపడి ఇంత సేల్ చేసుకుంటాను, ఇంత నుంచుని అంటే వీడియోలు తీసుకుంటాను, దీనికి ఎంత వైఫై ఎంత దీనికి అవుతుందండి. ఆ ఫోన్ లో గాని వాటిల్లో గాని మనం చెయ్యాలంటే వీడియోస్ ఒక 4-5 కలిపి చెయ్యాలంటే, మామూలుగా జనరల్ గా నీట్ గా ఇంకా చెయ్యాలంటే కనుకనండి అసలు ఎంత లెంతీ ప్రాసెస్ అంటే అంత. అసలు మీరు ఉద్యోగం చేసుకుంటున్నారండి, సింపుల్ గా చెప్తున్నాను. ఉద్యోగం చేసుకునే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నెలంతా చేసుకుని ఫైనల్ గా మీరు శాలరీ తీసుకునేటప్పుడు ఎందుకులే ఈ నెల కొంచెం తగ్గించి తీసుకోలే అంటే మీకు ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఆలోచించండి. అదే విధంగా మేము కష్టపడితేనే గాని మాకు ఈ చీరలు కావండి. నేను ఎక్కువ తీసుకుంటున్నాను అని కాదండి, మనం వేసుకునేది ఒక 500 1000 వేసుకుంటామండి. ఇంకా అది కూడా తగ్గించేసి 10,000 చూడండి 2,000కి 3,000కి అడిగితే ఏం వస్తుందండి? అంటే ఏమొస్తుందని కాదండి, అసలు మనం ఒక పర్పస్ ఒక బిజినెస్ చేసినప్పుడు దానికి ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది కదా.
అది మీ అందరికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. అంతే, అంతకు మించి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, అంతే తప్పించి ఇంతకన్నా తక్కువ అయితే ఎక్కడా లేవండి. బేసిక్ గా ఇలాంటి చీరలు నేను అనేది, ఇలాంటి చీరలు మార్కెట్ లో బ్లౌజ్ సెపరేట్ గా పెట్టి డిజైన్ చేసి బార్డర్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని డిఫరెంట్ గా కాంటెంపరీ స్టైల్లో ఇవి కొంతమంది కోల్కతా వాళ్ళు యూట్యూబర్స్ 2-3 నేను చూస్తున్నానండి. వాళ్ళ ఎపిసోడ్స్ మీరు చూడండి కావాలంటే. ఇవేనండి వాళ్ళ శారీస్ వాళ్ళు చేసే 15,000 10,000 ఆ రేంజ్ లో వీళ్ళు సెట్ చేసుకుంటారండి. మంచి కస్టమర్స్ ఉంటారండి వాళ్ళకి. నాకు లేరని నేను అంటలేదండి, నాకున్న మంచి కస్టమర్స్, నేను చాలా హ్యాపీ అండి వాళ్ళతో. కాకపోతే చెప్తున్నాను, వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటూ నా చీరల్ని డిఫరెంట్ గా డిజైన్ చేసుకుంటూ డిఫరెంట్ గా బ్లౌజులు సెట్ చేసి మీ అందరికి చూపిస్తున్నానండి. అది మీ అందరికి ఏం లేదు, జస్ట్ రిక్వెస్ట్, సపోర్ట్ చేయమంటున్నానండి నా బిజినెస్ ని. అది నేను పోనీ తక్కువైతే తక్కువకే ఇచ్చేస్తానండి, దాని గురించి ప్రాబ్లం కాదు. ఇంకొక రకంగా మాటలు అంటే మటుకు ఇంత కష్టపడి ఎంత చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుందండి. అందుకని ఇదంతా చెప్పాలనిపించింది. ప్లస్ చెప్పాలండి, అందరికీ తెలియట్లేదండి, కొంతమందికి తెలియట్లేదు, అందరికీ అన్నాను కానీ దీంట్లో చాలా కష్టం ఉంటుందండి. అది దయచేసి అర్థం చేసుకొని ఇస్తానండి. మీరు ఒక 2 to 3 శారీస్ అట్లా తీసుకోండి, లేదంటే నాకు సింగిల్ శారీ అడగండి. మీరు ఒక 500 1000 తగ్గించి అడగండి, నేను ఇవ్వనని కాదు. మరీ అసలు తగ్గించేస్తే ఇంక మాకేమొస్తుందండి చెప్పండి. అది ఆలోచించండి మీరు కూడాను. మీరు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నాను, ఎవరికి వాళ్ళు కష్టపడితేనే వస్తాయండి. అది ఓకేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరందరు ఇంత సపోర్ట్ నాకు ఇచ్చి నన్ను ఎంత పైకి తీసుకొచ్చి నాకు ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవరి వన్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం మన ఎపిసోడ్ లోకి అయితే వెళ్ళిపోదాము. చాలా అంటే చాలా డిఫరెంట్ గా చేయించానండి. పెద్ద పన్నాలు చీరలు కూడా, చాలా పెద్ద చీరలు ఇవన్నీ కూడా. ఈసారి నుంచి కూడా చిన్న చీరలు అట్లా ఉండనివ్వకుండా నేను పెద్ద చీరలే నీట్ గా సెట్ చేసుకుని చేసేటట్టే మీకు 200% చూపిస్తానండి. ఎక్కడ ప్రాబ్లం అయితే అవ్వనివ్వను. ఓకేనా అండి? ఇదిగోండి, దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ. ఇది వచ్చేసరికి మహేశ్వరి అండి. ఫస్ట్ మీకు ఇట్లా చూపించేస్తున్నాను. గ్యాప్ బోర్డర్ వస్తుంది. ఇది మహేశ్వరి గ్యాప్ బోర్డర్ మీద ఇలా డిఫరెంట్ గా డిజిటల్ హ్యాండ్ పెయింట్ అంటారు. డిజిటల్ హ్యాండ్ పెయింట్ అదండి. డిజిటల్ ఇలా వచ్చేస్తుంది మీకు. చీర అంతా బ్లాక్ అండి. బ్లాక్ మీద ఇలా ప్రింట్ అయితే వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి, చూసుకున్నారు కదా, ఇలా వస్తుందండి ప్రింట్. మీకు ఇలా చూసేసుకోండి. ఇదిగోండి, ఓకేనా అండి? ఇప్పుడు మీకు పళ్ళు చూపించేస్తున్నాను, దగ్గర నుంచి కూడా పళ్ళు చూపించేస్తున్నాను. ఇదిగోండి, ఇలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా కూడా టిష్యూ కాదు కానండి, జరీ పళ్ళు, ప్యూర్ జరీ అండి. మహేశ్వరిలో ప్యూర్ జరీ. మీరు చిన్న చిన్న పార్టీస్ కి, ఫంక్షన్స్ కి వాటికి కూడా బాగా యూజ్ అవుతుందండి. చిన్న చిన్న ఫంక్షన్స్, పార్టీస్ కూడా బాగా మంచిగా అనిపిస్తుంది. కట్టుకుంటే మటుకు చాలా అంటే ఎక్స్క్లూజివ్ గా డిజైన్ చేయించాను. ఈచ్ అండ్ ఎవ్రీ శారీ చాలా డిఫరెంట్ గా అయితే డిజైన్ చేయించానండి. ఇవి వచ్చేసరికి ఇది పళ్ళు. మీకు ఒకసారి బార్డర్ అయితే చూసుకోండి. ఇలా చిన్న జరీ వస్తుందండి, గ్యాప్ బార్డర్ పైన కింద కూడా చిన్న జరీ, ప్యూర్ జరీ అండి, హ్యాండ్ ఓవెన్ జరీ. ఇది వచ్చేసరికి వెజిటబుల్ డైస్ తో చేసిన ప్రింట్, హ్యాండ్ ఓవెన్ జరీ వచ్చేస్తుంది మీకు. ఇలా సింపుల్ గా చాలా బాగుంటుందండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఇది వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి. రన్నింగ్ బ్లౌజ్ సింపుల్, ఇంకా బ్లాక్ వచ్చేస్తుంది మొత్తం. అప్పుడు నేను ఏం చేశానంటే చీర అంతా ప్రింటింగ్ మొత్తం ఆల్ ఓవర్ చీర అంతా మనకి 2 కుర్చీలు ఎక్కువ వస్తాయని అలా అయితే చేయించేసానండి. ప్యూర్లీ హ్యాండ్ ఓవెన్ మహేశ్వరి శారీ అండి. మహేశ్వరి చాలా అంటే చాలా బాగుంది, ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. డిజైన్ కూడా ఇలా డిఫరెంట్ గా నేనైతే ప్రింట్ సెట్ చేశాను. ఇదిగోండి, మీకు ఆల్ ఓవర్ డిజైన్. ఇంకా చీర అంతా ఇలా వచ్చేస్తుందండి. ఇంకా 6 మీటర్స్ అయితే చీర ఉంటుంది. అంటే ఇది రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి నేను బ్లౌజ్ తీయకుండా ఏకంగా ప్రింట్ అయితే మనం వేపించేసామండి. చీర అయితే కొంచెం పెద్దగా ఉంటుందని ఈసారి నుంచి మటుకు నేను అన్ని అట్లా చూసుకునే చేస్తానండి. ఓకేనా? ఇదిగోండి, చీర అయితే మటుకు ఇలా ఉంటుంది. మీకు కట్టుకుంటే గనక ఇలా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. మనం బ్లౌజ్ లో ఎలా సెట్ చేసామో ఒకసారి నేనైతే చూపించేస్తాను. 2 బ్లౌజెస్ అయితే సెట్ చేశాను.
వీటికి నేను బ్లౌజెస్ అయితే చూపించేస్తున్నాను. ఇదిగోండి ఇలా సింపుల్ గా ఇది ఒక బ్లౌజ్ అండి. మీకోండి ఇక్కడ దగ్గరగా కూడా చూపిస్తున్నాను బ్లౌజ్. ఇలా పోచంపల్లి ఇక్కత స్టైల్లో మంచిగా ఇలా డిఫరెంట్ గా వర్క్ వచ్చిన బ్లౌజ్ ని ఇలా సెట్ చేసి ఈ బ్లౌజ్ ని అయితే చూపిస్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఈ బ్లౌజ్ ఒకటండి. ఇంకో బ్లౌజ్ మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది. లైట్ గ్రీన్ ఆల్ ఓవర్ వర్క్ లాగా వచ్చేస్తుంది. హ్యాండ్ ఓవెన్ డిజైన్ అండి. ఇది హ్యాండ్ ఓవెన్ మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంటుంది. 1 మీటర్ వచ్చేస్తుంది. నాకు ఆ బ్లాక్ కూడా బాగుంది, కానీ నాకైతే ఈ బ్లౌజ్ నచ్చిందండి. చాలా డిఫరెంట్ గా ఉంది ఈ బ్లౌజ్ తో అయితే ఈ చీర. ఇలా స్క్రీన్ షాట్ అయితే నచ్చితే గనక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా అండి? ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇది మీకు ఇలా చూపించేస్తున్నాను. బ్లౌజ్ ఇలా చూసేసుకోండి. ఇలా చూసుకుని ఇలా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ అండి. అదొక చీర అండి. ఇంకోటి ఇది ఇంకా అసలు ఎంత నచ్చేసిన ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ అండి. హ్యాండ్ ఓవెన్ లెనిన్ ఇది వచ్చేసరికి హ్యాండ్ ఓవెన్ లెనిన్ ప్లస్ హ్యాండ్ ఓవెన్ బార్డర్ జెరీ బార్డర్ వస్తుంది. ఫస్ట్ ఇట్లా చూపిస్తాను మీకు. డిఫరెంట్ గా సెట్ చేశానండి. ఇది హాఫ్ వైట్ అయినా కూడా ఇది మొత్తం జెరీ, ఇదంతా ఓవెన్ లెనిన్ అండి. ఇది ప్యూర్ లెనిన్, హ్యాండ్ ఓవెన్ లెనిన్. ఇదంతా కూడా వీవింగ్ అండి. మీకు థ్రెడ్స్ చూస్తే తెలుస్తుంది. ఇదంతా సింగిల్ లైన్ వీవింగ్ లాగా మొత్తం చీర అంతా వస్తుంది. బార్డర్ వచ్చేసరికి పైన కింద కూడా జెరీ బార్డర్ ఇలా వచ్చేస్తుందండి. మీకు ఇలా జెరీ బార్డర్ వస్తాయి. కింద వచ్చేసరికి మనకి 3 ఇంచెస్ బార్డర్ ఉంటుందండి. కింద వచ్చేసరికి 3 ఇంచెస్ బార్డర్. ఇదిగోండి బార్డర్ కింద వచ్చేసరికి ఇలా 3 ఇంచెస్ బార్డర్. మనకి పైన వచ్చేసరికి 1 ఇంచు బార్డర్ ఉంటుందండి. పైన వచ్చేసరికి ఇలా 1 ఇంచు బార్డర్ ఉంటుంది. పైన వచ్చేసరికి 1 ఇంచు, కింద వచ్చేసరికి ఇలా ఉంటుందండి. బార్డర్ వచ్చేసరికి కింద మనకి ఇలా జరీ బార్డర్ ఇలా ఉంటదండి. బాగుంటుందండి చీర అయితే మటుకు డిఫరెంట్ గా ఇలా బాగుంటుంది. ప్యూర్ లెనిన్ అండి, ప్యూర్ హ్యాండ్ ఓవెన్ లెనిన్. ఇది కూడా నేను బ్లౌజ్ అయితే తీయలేదు, మీకు ఒక్కసారి ఇప్పుడు చూపించేస్తాను. ఇదిగోండి ఎంత డిఫరెంట్ గా డిజైన్ చేయించానో. ఇది కూడా డిజిటల్ హ్యాండ్ పెయింట్. ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇలా చేయించానండి. పళ్ళు వచ్చేసరికి మనకి అంటే ఎంటైర్లీ కాంట్రాస్ట్ తీసుకుని పళ్ళుని ఇలా డిజైన్ చేసాము. చీర అంతా మీకు ఇలా వస్తుందండి. ప్రింట్ చీర అంతా హ్యాండ్ ఓవెన్ శారీ. ఎక్కడ ఇంత కూడా గుచ్చుకోదండి. ప్యూర్ లెనిన్ క్వాలిటీ, హ్యాండ్లూమ్ క్వాలిటీ తీసుకున్నాను నేను. వచ్చేసరికి బ్లౌజ్ అయితే ఇంకా తీయలేదు. రన్నింగ్ బ్లౌజ్ లో బ్లౌజ్ అయితే తీయలేదు. ఇదండి చీర అయితే మటుకు సూపర్ గా ఉందండి. ఎవరైతే తీసుకుంటారో గానీ చీర అయితే మటుకు చాలా అందంగా ఉందండి. చూడటానికి అందంగా ఉంది. ఇదిగోండి ఇది పళ్ళు. మీకు ఒకసారి ఇప్పుడు బ్లౌజ్ కూడా చూపించేస్తాను. బ్లౌజ్ ఎలా సెట్ చేశాను. ఓకేనా అండి? చీర అయితే మటుకు ఇలా నచ్చితే గనక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చీర ఇలా 2 స్టెప్స్ కింద పెట్టుకున్నా కూడా మంచిగా చాలా బాగుంటుందండి. ఓకేనా? ఇదిగోండి ఇది బ్లౌజ్. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నేను 2 బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. నాకు వచ్చేసరికి జెరీ బోర్డరు ఇదైతే బాగా నచ్చిందండి. ఇది మీకు హ్యాండ్స్ కి ఫుల్ హ్యాండ్ ఇంక ఇలా వచ్చేస్తుంది. ఫుల్ హ్యాండ్ జెరీ మీకు ఇంక ఇలా వచ్చేస్తుందండి. ఓకేనా? కాంట్రాస్ట్ తీసుకుని ఇదిగోండి మీకు కాంతా వర్క్ స్టైల్లో అవుట్ లైన్ వస్తుందండి. హ్యాండ్ పెయింట్ బ్యాక్ సైడ్ హై నెక్ వచ్చేసరికి కాంతా వర్క్ స్టైల్లో అవుట్ లైన్ ఇచ్చేసి ఇలా డిఫరెంట్ గా హ్యాండ్ పెయింట్ బ్లౌజ్ ని ఇలా అయితే సెట్ చేశానండి. ఇలా మీకు ఫోల్డ్ చేసేసి చూపిస్తున్నాను. ఒక్కసారి ఇలా కూడా చూసుకోండి. ఒక్క నిమిషం. ఇదిగోండి ఇది చీర అయితే మటుకు ఇది ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ పోర్షన్ వచ్చేస్తుంది. మీకు బ్యాక్ ఇలా బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. ఇలా దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూసుకోండి. ఇలా బ్యాక్. ఇప్పుడు మీకు ఇలా జెరీ బార్డర్ అయితే ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాలి కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోవాలి కదా. ఇదిగోండి డిఫరెంట్ గా ఇది హ్యాండ్ కు వచ్చేస్తుందండి. కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కదండి మనం చేసింది. అందరూ కట్టుకుంది మనం ఎందుకు కట్టుకోవాలి? అదండి నా కాన్సెప్టే అది. ఓకేనా? ఇది మంచిగా దీన్ని బ్లౌజ్ అయితే ఇలా చేయించానండి. ఇది ఒక బ్లౌజ్. సింపుల్ గా ఇంకొంచెం కావాలనుకున్న వాళ్ళకి బ్లాక్ బ్లౌజ్ ని హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ని ఇలా సెట్ చేశానండి. మీకు బ్యాక్ సైడ్ హై నెక్ వచ్చేస్తుంది. ఇలా మ్యాంగోస్ డిజైన్ లో హ్యాండ్ వర్క్
బ్యాక్ ఫ్రంట్ ఇలా వచ్చేస్తుందండి. హై నెక్ హ్యాండ్స్ కి ఇలా వచ్చేస్తుందండి. ఓకేనా? ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నచ్చిన వాళ్ళు ఆ బ్లౌజ్ అయితే ఆ బ్లౌజ్, ఈ బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ అండి. ఓకేనా? ఇదిగోండి ఇలా వస్తుందండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. మీరు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి కొంచెం ప్యూర్ క్వాలిటీ అయితే వాడానండి నేనైతే. ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు ఈసారి చీరల్లో మటుకు. ఇదిగోండి ఇలా ఉంటుంది. మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5800 ఇది ఒక చీర అండి. ఫస్ట్ చీర కూడా నేను చెప్పినట్లేను, అదైతే 6800 దాకా పడుతుందండి. ప్యూర్ మహేశ్వరి హ్యాండ్లూమ్ అదైతే. ఇదైతే 58 అట్లా వస్తుందండి. ఇంకోటి ఇది కోటా శారీ అండి. కోటా శారీ మంచి డిజిటల్ ప్రింట్ ఇచ్చేసాను. కంచి బార్డర్ సింపుల్ గా చిన్న కంచి బార్డర్ ఇట్లా వచ్చేస్తుంది మీకు. ఇంకా నేను ఇది ఓపెన్ చేయట్లేదు కానీ ఇలా చూపించేస్తున్నాను. పింక్ కలర్ కంచి బార్డర్ స్టైల్లో వచ్చేసి ఇదంతా చక్కగా మంచిగాను లైట్ బ్లూ కలర్ ఇలా ప్రింట్ వేయించేసాను. ఇలా వస్తుందండి చీర అంతా కూడా మీకు. ఇలా దూరం నుంచి కూడా చూసుకోండి. చీర అయితే ఇలా ఉంటుంది. నేను బ్లౌజెస్ అయితే చూపించేస్తున్నాను. ఇలా హ్యాండ్ ఓవెన్ ఇట్లా మనకి హ్యాండ్స్ కి మటుకు ఇలా వచ్చేసి ఈ పైన వచ్చేసరికి మనం ఇలా ప్రింట్ చిన్న ట్యూలిప్స్ లాగా ఇలా ప్రింట్ చేయించాను. ఇలా వస్తుందండి మనకి. బ్లౌజ్ వచ్చేసరికి దీని బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఈ బ్లౌజ్ ఇంకోటి కొంచెం మెజెంటా పింక్ డబుల్ షేడెడ్ లాగా వచ్చి హ్యాండ్స్ కి ఇట్లా వర్క్ ఇచ్చానండి. ఇలా హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది. ఇలా హ్యాండ్స్ కి వచ్చేస్తుంది. చిన్న పెట్టెల్లాగా వస్తుందండి. ఇలా బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుందండి. బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుందండి. ఈ చీరలు ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు. ఇంత నేను కట్టుకున్నానండి వాళ్ళ దగ్గర. ఆల్మోస్ట్ నేను సేల్ చేసుకుందామని దాదాపు 20 చీరలు తెచ్చుకుని కట్టుకునే నేనే కట్టుకున్నానండి. ఆఖరికి ఎలా ఉంటాయో చూద్దామని. ఒక్కటి కూడా కోటాది అసలు ఫ్యాబ్రిక్ కూడా బాగోలేదండి. దాన్నే వాళ్ళు 3700కి 3800కి 4000 దాకా సేల్ చేసుకుంటున్నారండి వాళ్ళిద్దరు. అలాంటిది నేను డిఫరెంట్ గా తీసుకొచ్చి డిఫరెంట్ గా ప్రింట్ చేయించి నెరవిచ్చి కోటాని ప్లస్ బార్డరు ప్యూర్ కంచి ఓవెన్ స్టైల్లో బార్డర్స్ ఇచ్చి ప్లస్ మళ్ళీ యూనిక్ గా బ్లౌజ్ సెట్ చేసి నేను 4500 ఎంతో సమ్ కోట్ చేసుకుంటున్నాను బ్లౌజ్ ని బట్టి. ఇంకెంతకన్నా రీజనబుల్ గా ఇంకేముంటాయి మంచి హ్యాండ్లూమ్స్. ఇంకా మళ్ళీ నెరవు ఉండట్లేదండి. ఇన్ కేసు మనం చేద్దామన్నా కూడా కాస్ట్ పెరిగిపోయింది. వీవర్స్ కాస్ట్ పెంచారు. వీవర్స్ కాస్ట్ పెంచితే మరి మాకు కొంచెం రావాలి కదండి. అది నేను అనేది. ఓకేనా అండి? ఇది ఒక చీర. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 4700 పడుతుందండి. ఇంకోటి అసలు ప్యూర్ లెనిన్ అసలు ఎంత బాగా ఎక్స్క్లూజివ్ గా ఉందోనండి ఈ చీర అయితే. అసలు నేను ఇంకా మాటలు ఇంకా లేవేమోనండి, అంత బాగుందండి ఈ చీర వచ్చేసరికి. మీకు ఒకసారి ఫస్ట్ చూపిస్తున్నాను. ఇలా మంచి రెడ్ కాంబినేషన్, ఇలా పళ్ళు వీవింగ్ పళ్ళు వచ్చేస్తుందండి మీకు. జామ్దాని వీవింగ్ పళ్ళు వచ్చేస్తుంది. ఇలా జామ్దాని వీవింగ్ పళ్ళు వస్తుంది. చీర అంతా ఇట్లాగా మీకు బుటాస్ సెల్ఫ్ బుటాస్ వచ్చేస్తాయండి. అక్కడక్కడ కొంచెం బుటాస్ కనిపిస్తున్నాయి మీకు దగ్గరగా, అలా అందుకనే చూపిస్తున్నాను. ఇలా సెల్ఫ్ బుటాస్ వచ్చేసిన దాని మీద ట్యూలిప్స్ లాగా మొత్తం ట్యూలిప్స్ ఇలా ప్రింట్ వేయించాను. మనకి బార్డర్ వచ్చేసరికి హ్యాండ్ ఓవెన్ బార్డర్, కాటన్ టైప్ లో హ్యాండ్ ఓవెన్ బార్డర్ వచ్చేస్తుందండి. ఇది కూడా బ్లౌజ్ నేను తీయలేదు. 6 మీటర్స్ అయితే చీర ఉంటుంది. ఇది కూడా బ్లౌజ్ నేను తీయలేదండి. ఇంకా అలా డైరెక్ట్ గా మొత్తం ప్రింట్ అలా కంటిన్యూ చేయించేసాను నేను. ఓకేనా అండి? ఇదొకటి. ఈ చీర ఎవరు తీసుకుంటారో కానీ ఇది కూడా నాకు చాలా అంటే చాలా నచ్చిందండి ఈ చీర. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మహేశ్వరి అంటే ఇది యాక్చువల్ గా బ్లాక్ చేపిద్దాం అనుకున్నాను, కానీ ఈ కలర్ కూడా చాలా బాగుందండి. అందుకు ఇది సెట్ చేశాను. మహేశ్వరి బ్లాక్ చేసాం కాబట్టి దీనికి ఈ కలర్ నేను ఎలా కాంబినేషన్ గా సెట్ చేశాను. దీనికి కూడా బ్లౌజెస్ చూపిస్తున్నాను. ఇలా చూసుకోండి. ఇదిగోండి ఎక్స్క్లూజివ్ గా మంచి రెడ్ కలర్ ది హ్యాండ్ ఓవెన్ వర్క్ వచ్చిన బ్లౌజ్ ని దీనికి ఇలా సెట్ చేశానండి. ఓకేనా? ఇది ఒక బ్లౌజ్. ఇంకోటి కాంతా వర్క్ స్టైల్లో వచ్చిన బ్లౌజ్ అండి. రెడ్ హ్యాండ్స్ కి వచ్చేస్తుంది మనకి ఇలాగా
వరకు ఇలా బ్లౌజ్ సెట్ చేశానండి. ఇలా ఒక బ్లౌజ్ కాటన్ దే ఇలా సెట్ చేశాను. ఇలా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఏ బ్లౌజ్ కావాలంటే ఆ బ్లౌజ్ ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా అండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5700 అండి. ఇది చీర నాకైతే చీర ప్రింట్ ఇది డిజిటల్ హ్యాండ్ పెయింట్ అండి. ఇది కూడా మనం న్యాచురల్ కొంచెం కలర్స్ యూజ్ చేసి చేపిస్తాం కాబట్టి చాలా బాగుంటాయండి ప్రింట్స్ కూడా. ఇంకొకటి లెనిన్ దీనికి వచ్చేసరికి మనం ఇంకో బ్లౌజ్ అయితే సెట్ చేశాను. ఇది వచ్చేసరికి ఇది కూడా సేమ్ కొంచెం ఇట్లాగే హ్యాండ్ ఇలాగా కంప్లీట్ గా కాంటెంపరీ స్టైల్లో ఇలా పళ్ళు వచ్చేస్తుందండి. మంచిగా ఇలా పళ్ళు వచ్చేస్తుంది మల్టీ కలర్ టైప్ లో. ఇదిగోండి చీర అంతా ఇలా బొటాస్ మంచిగా ఇలా డిజిటల్ ప్రింట్ ని డిజిటల్ హ్యాండ్ పెయింట్ అంటారు దీన్నండి. 3D లాగా వస్తుంది మనకి. చిన్న జెరీ బార్డర్ అండి. దానికి థ్రెడ్ ఓవెన్ బార్డర్ వచ్చింది కదా, దీనికేమో చిన్న జెరీ బార్డర్ పైన కింద కూడా మంచిగా జెరీ బార్డర్. ఇప్పుడు దీని బ్లౌజ్ చూపించేస్తాను. ఇది కూడా నండి భలే ఉంది బ్లౌజ్ అయితే. దీనికి ఒకసారి నేను ఒక్కసారి చూపించేస్తాను మీకు బ్లౌజ్. ఓకేనండి. ఇదిగోండి ఇది చీర చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఇవి నో ఐరన్ నో స్టార్చ్ అండి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. నాకైతే బాగా ఇష్టమైన ఫ్యాబ్రిక్ అండి ఈ లెనిన్ అయితే. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది కదా మీకు పళ్ళు. ఇలా చీర అంతా ఇలా ఉంటుందండి. మీకు ఒక్కసారి ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుందండి చీర అయితే మాట. ఓకేనా. ఇదిగోండి ఇలా చూసుకోండి. ఇలా పళ్ళు ఉంటుంది. దీని బ్లౌజ్ మంచిగా అలా మల్టీ కలర్ టైప్ లోనే ఇలా ఈ బ్లౌజ్ ని ఇచ్చానండి. భలే ఉందండి. దీనికి కూడా హ్యాండ్ ఓవెన్ వర్క్ చేయించాను. ఇదిగోండి ఇలా వస్తుందండి. హ్యాండ్స్ కి అయితే ఇలా వచ్చేస్తుంది మీకు. బ్యాక్ సైడ్ చూసారా, ఇదంతా హ్యాండ్ ఓవెన్ వర్క్ అండి. ఇదే వర్క్ మీరు బయట చేయించుకుంటే గనక ఓన్లీ వర్క్ కాస్టే మీకు 3,000 to 4,000 అలా చార్జ్ చేస్తారండి. మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి. ఓకేనా అండి. ఇదే బ్లౌజ్ తో నేనైతే 5,800 కోట్ చేస్తున్నాను. 5,800. ఈ వర్క్ ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ మీరు అన్ని చూసుకోండి ఒక్కసారి. ఎంత డిఫరెంట్ గా చేశాననేది మీకే తెలుస్తుంది. ఇదండి ఇది ఇలా స్క్రీన్ షాట్ అయితే నచ్చినాలు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా. 5,800 అండి ఈ బ్లౌజ్ ఈ చీర. లెనిన్స్ అయితే ఈ రెండునండి. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవైతే గనక. ఇంకా అసలు ప్యూర్ అంటే కంచి ఓవెన్ లోనే లైట్ వెయిట్ వస్తున్నాయి ఇప్పుడు మనకి. దాన్ని మనం ఇలా డిజిటల్ హ్యాండ్ పెయింట్ అయితే చేయించాము. మీకు ఒక్కసారి ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఏనండి. మీకు ఎక్కడ ఏమి గుచ్చుకోదు, ఎంత కూడా గుచ్చుకోదు. చీర వచ్చేసరికి ఇది కూడా 6 మీటర్లు ఉంటుంది. ఇదిగోండి ఇలా సింపుల్ గా పైతానీ ఓవెన్ స్టైల్లో మనకి ఇట్లా పళ్ళు వచ్చేస్తుంది. గ్యాప్ బోర్డర్ ఉంటుందండి. పైన కింద కూడా గ్యాప్ బోర్డర్, పైన కింద కూడా గ్యాప్ బోర్డర్ వస్తుంది మనకి. ఇలా పైన కింద కూడా గ్యాప్ బోర్డర్ వచ్చేస్తుంది. సేమ్ ఇంకా పైన కింద కూడా గ్యాప్ బోర్డర్ సేమ్ ఇంతేనండి. ఇంకా ఇలా జెరీ బొటాస్ ఆల్ ఓవర్, జెరీ బొటాస్ ప్లస్ డిజిటల్ హ్యాండ్ పెయింట్. అసలు చూడండి ప్రింట్ ఎంత బాగుందో. ఇది ఓవెన్ ప్యూర్ హ్యాండ్ ఓవెన్ స్టైల్లో బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి. నేను సెట్ చేసిన బ్లౌజ్ ఒక్కసారి మీకు చూపించేస్తాను. మంచి బాటిల్ గ్రీన్ తో సెట్ చేశానండి ఇదైతే మటుకు. ఇదిగోండి చాలా లైట్ వెయిట్ అండి. ఇంకా అసలు మనం కట్టుకున్నామా అన్నట్టు ఉంటుంది చీర అయితే మటుకు. ఇలా ఉంటుంది మీకు. పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు ఇట్లా ఉంటుందండి. ఓకేనా. ఇలా గ్రీన్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఇలా పైన కింద కూడా సెట్ చేసి ఇదిగోండి ప్రింట్ చూసారా. అసలు ఇంక మాటలు లేవండి. అంత బాగుందండి ప్రింట్ అయితే. అంత బాగా సెట్ అయింది. బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా సెట్ చేశానండి. అంటే రెగ్యులర్ గా వాడే బ్లౌజ్ లే మనం ఎందుకని ఇలా హ్యాండ్ ఓవెన్ బ్లౌజ్ ని ఓన్లీ బ్యాక్ సైడ్ ఇలా ఇదిగోండి ఇలా ప్యాచ్ వర్క్ స్టైల్లో ఇదిగోండి చూసాను. ఎలిఫెంట్స్ ని కొంచెం డిఫరెంట్ గా ఇలా వర్క్ చేయించానండి. ఊరికనే జస్ట్ హై నెక్ ప్యాటర్న్ తో డీప్ నెక్ లాగా మీ ఇష్టం అండి. అది ఇంకా ఎలా అయినా కుట్టించేసుకోవచ్చు మీరు, మీ ఇష్టం.
ఇలా బార్డర్ వచ్చేస్తుంది. అంటే ఇది పట్టు టైప్ కదా, అందుకని మనం ఇలా బార్డర్ తో ఉన్న బ్లౌజ్ అయితే బాగుంటుందని ఇలా అయితే నేను సెట్ చేశానండి. ఓకేనా. దీని కాస్ట్ వచ్చేసరికి కొంచెం మనకి 18,000 అలా పడుతుందండి. ఇవే చీరలు మీరు షాపులకి వెళ్ళండి, చూడండి 25 అబోనే ఉంటాయి, కానీ దానికన్నా బిల్లు అయితే ఉండవు. నేను మళ్ళీ చెప్తున్నానండి. నేనైతే 18,000 కోట్ చేశాను. ఇదిగోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనెక్ట్ అయితే నేను ప్రైస్ డీటెయిల్స్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకసారి మళ్ళీ వీడియో కాల్లో ఏమైనా చూపించమన్నా కూడా నేనైతే చూపించేస్తానండి. ఓకేనా. ఇట్లా ఉంటుంది. మీరు ఎలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఎవరికి ఎలా నచ్చితే గనక అలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది మీకు దాంట్లో బ్లౌజ్ ఉంటుంది, చీరలోది లైట్ బార్డర్ కలర్ వస్తుంది. ఇలా సెల్ఫ్ గా నేనైతే ఇలా సెట్ చేశాను. కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కదండి. ఓకేనా. ఇదండి ప్యూర్లీ హ్యాండ్ ఓవెన్ శారీ అండి. మీకు ఈ చీర వచ్చేసరికి మనకి 580 దాకా ఉంటుంది, ఏమీ ప్రాబ్లం లేదు. 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. ఓకేనా. ఇది ఒక చీర అండి, కంప్లీట్లీ హ్యాండ్ ఓవెన్ శారీ అండి. అసలు చీర ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ ఉంటుందండి ఈ చీర అయితే. అదొకటండి. ఇంకోటి లైట్ వెయిట్ లోనే ఇంకొక కొంచెం డిఫరెంట్ గా సెట్ చేశాను. ఇది కూడా చాలా బాగుందండి. చీర బ్లౌజ్ రెండు చూపిస్తాను మీకు. ఇది బేసిక్ గా ఇక్కడ వర్క్ ఇదంతా వచ్చేసింది కదా మీకు. ఇది ఏంటంటేనండి, మనం అలా సెట్ చేశానండి. మనకి చీర లెంత్ ఎక్కువ రావటం కోసం మీకు ఇది దోపేసుకుంటామండి. ఇక్కడ దాకా మనం ఈ లోపల దోపేసుకుంటాము ఫ్రంట్. ఇంక మీకు బ్యాక్ సైడ్ ఇంక ఇదేమి కనిపించదండి. అంటే మనకి ఓవెన్ లోనే అట్లా వచ్చేస్తుందండి. అది నేను చెప్పేది. ఇంక ఇది ప్రాబ్లం అయితే కాదండి. మనకి చక్కగా ఇక్కడ నుంచి ఇంకా నాలుగు కుర్చీల దాకా వస్తాయండి. ఇది ప్రింట్ ఇక్కడ రాలేదని అనుకోవద్దు, అది మీకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను. ఇది మనకి ఇలా లోపలికి వచ్చేస్తుంది, అంతా కటింగ్ లో పోతుందండి. కొంచెం మొక్క మిగులుతుంది అంతే. ఈ మొక్క ఇలా దోపేసుకుంటాం. ఇక్కడ మనకి చీర పెద్దగా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు చీర మంచి లైట్ పింక్ షేడ్ లో ఇలా ఓవెన్ మొత్తం చీర అంతా ఇలా ఓవెన్ స్టైల్లో ఉంటుందండి. ఇదిగోండి, ఇలా దగ్గరగా చూసుకోండి. ఇదిగోండి, ఇదంతా వీవింగ్ అండి. మొత్తం ఇదంతా హ్యాండ్ వీవింగ్ వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు ఇక్కత్త స్టైల్లో ఉంటాయండి. ఇవి ఇక్కత్త స్టైల్లో ఉంటాయి. ఇది ప్యూర్లీ హ్యాండ్లూమ్ శారీ, ఇదిగోండి, ఇలా పళ్ళు వచ్చేస్తుంది మీకు. పళ్ళు అంటే ఇట్లా వచ్చేస్తుంది. ఇదిగోండి, చీర అంతా మీకు ఇలా ఫినిషింగ్ ఉంటుంది. పైన కింద బోర్డర్స్ తో ఇలా ఫినిషింగ్ ఇట్లా ఉంటుందండి. ఇదిగోండి, చీర లైట్ పింక్ షేడ్ చాలా బాగుంటుంది హ్యాండ్ ఓవెన్ స్టైల్లో. మొత్తం ఇప్పుడు బ్లౌజ్ అయితే ఇలా దగ్గరగా చూపిస్తున్నాను. హ్యాండ్ పెయింట్, తాంజావూర్ పెయింట్ సింపుల్ గా చేయించానండి. తాంజావూర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది మనకి. ఇలా సింపుల్ గా తాంజావూర్ పెయింట్, హ్యాండ్ స్కిన్, బ్యాక్ సైడ్ హై నెక్ లాగాను. ఇదిగోండి, ఇలా అయితే చేయించాను. ఇలా అయితే చూసేసుకోండి మీరు. సింప్లీ హ్యాండ్ పెయింట్ మనం ఇలా చేంజ్ చేసాము. కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి ఇదిగోండి, దీని కాస్ట్ అయితే మనకి 22,000 పడుతుంది. 22,000 పడుతుంది. ప్యూర్లీ హ్యాండ్ ఓవెన్ తాంజావూర్ పెయింట్ ఇలా అయితే చేంజ్ చేశాను. ఇదిగోండి, ఇది బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి. చక్కగా బార్డర్ కూడా ఉంటుంది. ఓకేనా. ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇలా దూరం నుంచి కూడా చూపిస్తున్నాను. ఒక్కసారి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటానికి మీకు ఉపయోగపడాలి కదా. ఇదిగోండి, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఇవి ఇక్కత్ శారీస్ మామూలుగా పోచంపల్లి వాడే 20,000 వాడే పెట్టుకున్నాడండి ప్రైస్. నేను అలాంటిది చూడండి ఎంత రీజనబుల్ గా ఇచ్చేస్తున్నాను నేనైతే. ప్యూర్లీ హ్యాండ్ పెయింట్ తో కలిపి అదండి. చీర అయితే మటుకు చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. కట్టుకుంటే తెలుస్తుందండి ఆ ఫీలింగ్. దీనికైనా నేను షార్ట్స్ వీడియోలో కూడా ఉంటుందండి. ఇన్ కేసు ఎవరికైనాను నచ్చితే కనుక షార్ట్స్ లో పెట్టాను నేను ఈ వీడియో ఆల్రెడీ, దాంట్లో చెక్ చేసుకోండి. అదొక చీర అండి. ఆ చీరకి యాక్చువల్ గా గ్రీన్ ఈ బ్లౌజ్ కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఆ చీరకి. ఇంకోటండి, అసలు
ఎంత బాగా వచ్చిందో అనండి ఈ ప్రింట్ అయితే. ఇది వచ్చేసరికి ప్యూర్లీ హ్యాండ్ వోవెన్ కంచి లైట్ వెయిట్ పట్టండి. ఇదిగోండి, ఎక్కడ మీకు ఇంత కూడా గుచ్చుకోదు హ్యాండ్ వోవెన్ శారీ. ఇదిగోండి, ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా సింపుల్ చక్కగా పళ్ళు వస్తుంది. లైట్ పింక్, టమాటో పింక్ అండి. ఇది యాక్చువల్ గా రెడ్ కూడా కాదు, టమాటో రెడ్ కాదు, పింక్ అండి. అదొక రకమైన లైట్ పింక్ షేడ్. ఇది వచ్చేసరికి మంచి కలంకారీ స్టైల్లో ఇలా మనం ప్రింట్ అయితే డిఫరెంట్, అంటే అందరూ అన్ని పట్టు చీరల మీద చేస్తారు, కొంచెం డిఫరెంట్ గా చేయించాను నేను. చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే మీకు బాగా తెలుస్తుంది. ఇలా డిఫరెంట్ గా చేయించాను. ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది, మీకు సింపుల్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది. నేను సెట్ చేసిన బ్లౌజ్ ఒక్కసారి మీకు చూపించేస్తున్నాను. ఇదిగోండి, ఇలా మొత్తం ప్రింట్ వచ్చేస్తుందని మీకు చూసుకున్నారా. ఇంక మీకు ఎక్కడ ఎంత కూడా గ్యాప్ లేకుండా ప్రింట్ మొత్తం వేయించేసానండి. మీకు ఇది కూడా 6 మీటర్స్ ఉంటుంది చీర. ఒకసారి నేను ఇలా పెట్టుకుని మరీ చూపిస్తాను. ఇది కూడా కట్టుకుంటే మటుకు చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇదైతే మీరు మార్కెట్ లో ఎక్కడ చూసుండ్రు ఇలా డిఫరెంట్ గా. మామూలుగా కంచి చీరల మీద అందరూ చేస్తారు డిజిటల్, నేను కొంచెం యూనిక్ గా చేయించాను. మీకు చూస్తేనే అర్థమైపోతుంది. దీనికైతే 2 బ్లౌజెస్ నేను పెట్టి చూపిస్తున్నాను. చీరలో బ్లౌజ్ అయితే ఉంటుంది, అది సింపుల్ గా కుట్టించుకునండి. నేను ఇప్పుడు హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజెస్ 2 అయితే చూపించేస్తాను మీకు. ఇలా మనకి టమాటో కలర్, పింక్ కలర్ అని చెప్పాను కదా, ఆ పింక్ కలర్ తగ్గట్టు మనం ఇట్లాగా హ్యాండ్ పెయింట్ చేయించామండి. ఇలా బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది. చక్కగా మీకు బార్డర్ కూడా ఉంటుంది హ్యాండ్స్ కి. ఇదిగోండి, ఇలా పైన బ్యాక్ సైడ్ హై నెక్ పోర్షన్ లో వచ్చేస్తుంది, హ్యాండ్స్ కి అట్లా వస్తుందండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి, ఓకేనా. ఇదిగోండి, ఇలా దూరంగా కూడా పెట్టి చూపిస్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఇది లైట్ పింక్ అయినా కూడా బాగుందండి, కొంచెం డిఫరెంట్ గా ఇది కూడా బాగుంది. ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తానండి. నేను ఇప్పుడు గ్రీన్ తీసుకున్నానండి. ఇది గ్రీన్ తీసుకున్నాను. ఇది అసలు ఎక్స్క్లూజివ్ బ్లౌజ్ అండి. ఇది ఓన్లీ బ్లౌజ్ కాస్టే మనకి. చూడండి ఒక్కసారి, హ్యాండ్ పెయింట్, తాంజావూర్ హ్యాండ్ పెయింట్ ఎంత బాగా చేయించానో. ఇదిగోండి, ఇట్లా వస్తుంది. ఇది ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ మనకి 4000 దాకా పడుతుందండి. ఇవే బ్లౌజెస్ 8000 దాకా కూడా సేల్ చేసుకుంటున్నారు. నేనైతే కొంచెం మన రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకైతే రీజనబుల్ గానే ఇస్తున్నానండి. అది ఈ బ్లౌజ్ వేసుకున్నా, లేదంటే ఆ చీరలో బ్లౌజ్ ఈ బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చండి. అలా కూడా బాగుంటుందండి. ఇది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు మీరు. ఇది కూడా కాంటెంపరీగా డిఫరెంట్ గా యూనిక్ గా ఇది కూడా చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ కూడా మనకి 26,000 అట్లా పడుతుందండి. 26,000 పడుతుంది. ఇది కూడా నాకైతే చాలా పర్సనల్ గా బాగా నచ్చిందండి ఈ చీర అయితే. ఇంకా కొన్ని ప్రింట్స్ ఉన్నాయి, కొన్ని అయినాయి, కొన్ని బ్లౌజెస్ కూడా సెట్ చేయాలండి. ఇంకసారి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత కొంచెం షిఫ్టింగ్ లో ఉన్నాను కదా, ఈసారి బ్లౌజెస్ అయితే చేస్తానండి. ఇంకొకటి డ్రెస్సెస్ కొంచెం ప్రైస్ అని అడిగారు, నాకు చాలా వాట్సాప్ లో అలా వచ్చినాయి. ఇప్పుడు కొంచెం లెంతీ అయిపోతుంది, కానీ కొంచెం చీరలు చూపించినప్పుడు అండి ఆ ప్రైసెస్ నేను నీట్ గాను మీకు చెప్పేస్తానండి. ఒక 2 డ్రెస్సెస్ అలా వీడియో లాస్ట్ లో 2 డ్రెస్సెస్ చూపించేసండి, 3 డ్రెస్సెస్ అలా చూపించి ప్రైస్ మీకు చెప్పేస్తాను. చాలా మంది ప్రైస్ అని నన్ను అడిగారు. నేను ఒకసారి కరెక్ట్ ప్రైస్ దాంట్లో చెప్పేస్తానండి ఈసారి. ఇప్పుడైతే కొంచెం అయితే లెంతీ అయిపోతుందేమోనండి. ఇంకొక 2-3 సారీస్ ఎన్నో ఉండాలి, ఒక్కసారి చెక్ చేస్తున్నాను నేను. ఇంకొకసారి తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో తీసేటప్పుడైతే నేను చూపిస్తానండి. ఇంకోటి బ్యాంగిల్ బాక్సెస్ తెప్పించాను, జస్ట్ మీకు ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇన్ కేస్ ఏదన్నా పెళ్ళిళ్ళకి అట్లా ఏదన్నా గిఫ్ట్ పర్పస్ ఏదన్నా ఇచ్చుకోవాలంటే మనకు హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి. ఇవి మినిమం 25 పీసెస్ అబోవ్ మీరు ఆర్డర్ చేసుకుంటే మనకి ప్రైస్ 600, 650, 700 అట్లా పడతాయండి. అలా కాకుండా సింగిల్ పీస్ అయితే కొంచెం సింగిల్ పీస్ కావాలంటే కొంచెం 1500 అట్లా పడుతుందండి. ఇది బ్యాంగిల్ బాక్సెస్ చాలా బాగుంటాయి.
నేను యాక్చువల్ గా బ్యాంగిల్ పెట్టి చూపించాలి, కానీ బ్యాంగిల్స్ ఇక్కడ లేవనుకుంటా. నేను ఈ పిక్ పెడతాను, బ్యాంగిల్స్ పెట్టినవి నేను స్టేటస్ లో అయితే పెట్టుకుంటాను. ఎక్కడైనా వెళ్ళినప్పుడు అట్లాగాను ఏదైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వటానికో లేదంటే ఫంక్షన్లకో అలా పెళ్లి కూతురు ఫంక్షన్కి అలా వేసి ఇవ్వటానికి బ్యాంగిల్స్ కూడా ఇట్లా బాగుంటుందండి. బాక్స్ అయితే మటుకు చాలా మంచిగా సెట్ చేశాను. ఇట్లాగా మంచి మంచి కలర్స్ తో ఇలా చూపిస్తున్నాను. నేను మీకు ఒకసారి జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాను. ఎవరికైనా ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళే కనెక్ట్ అయితే కనుక ఇదిగోండి దూరం నుంచి కూడా చూపిస్తున్నాను. ఇట్లా కనెక్ట్ అయితే మీకు ఒకసారి ఇవైతే కొన్ని పీసెస్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సింగిల్ పీసెస్ ఎంత మటుకు ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తాను, కావాలంటే ఇస్తాను. ఇన్ కేసు చెప్పండి. ఇవైతే కలర్స్ అయితే ఇవి ఉన్నాయండి, కలర్స్ అయితే ఇవి ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న కనెక్ట్ అయితే నేను ఉన్నాయి మటుకు పీసెస్ ఇవి చాలా సేల్ చేశాను. ఉన్న పీసెస్ మటుకు యూఎస్ ఎప్పుడైనా పంపించాలన్నా కూడా మీరు బ్యాంగిల్స్ ఇరగకుండా అట్లా చక్కగా దీంట్లో పెట్టేసి పంపించేయచ్చండి వాళ్ళకి. అలా కూడా బాగుంటాయండి. ఓకేనా. దీని కాస్ట్ ఇప్పుడు నేను ఇచ్చే కాస్ట్ అయితే మటుకు ఈ పీసెస్ ఇప్పుడు నేను ఇచ్చే కాస్ట్ మనకి 600 అట్లా పడతాయండి. ఈచ్ పీస్ 600 అట్లాగా పడతాయండి. ఇవ్వండి మీకైతే అన్ని చూపించేశాను. మంచిగా లెహంగాస్ కూడా సెట్ చేస్తున్నాను, కొంచెం టైం పడుతుంది. వాటిని కూడా నేను సెట్ చేసి ఇంకొన్ని కలెక్షన్స్ కూడా తెప్పిస్తున్నానండి. కొంచెం బాగా సెట్ చేసి కొంచెం పెద్దగా పెట్టి కొంచెం బయట ప్రమోషన్స్ కూడా చేసుకుందాం అనే ఉద్దేశంతో. ఎందుకంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.